స్పష్టంగా కనిపిస్తుంది. మురళి గారు నమస్తే సార్. నమస్కారం సార్. ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి ఇటు క్యాడర్నే కాదు లీడర్లనే కాదు అసలు క్యాడర్ని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు రాష్ట్రంలో. ఎవరు కూడా అంటే అవసరానికి అంటే వాళ్ళని క్యాడర్ కావచ్చు లీడర్లు కావచ్చు ఆ విధంగా ఉపయోగించుకొని ఆ తర్వాత వదిలేశారు. ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. వాళ్ళ కష్టాల్లో మాత్రం ఎక్కడా ఉన్నటువంటి పరిస్థితి లేదనే చర్చ ఒకవైపు. సో ఎట్లా చూస్తారు? మీ పార్టీకి సంబంధించి కూడా ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పారు, అంటే సిపిఎం కావచ్చు కమ్యూనిస్టు పార్టీలు ఏవైనా కానీ ఏ విధంగా క్యాడర్ను పట్టించుకుంటాయి, ఎట్లా ముందుకెళ్తూ ఉంటారు వాళ్ళనేది, వాళ్ళ సంక్షేమాన్ని ఏ విధంగా చూస్తూ ఉంటారు అనేది. సో ఏం చెప్తారు సార్? సార్ పవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి కోటేశ్వరరావు గారు, ఆనంద్ గారికి నేను ముందుగా సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తాను. సార్ నమస్తే. వాస్తవంగా మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈరోజు ఒక 5,164 మంది చనిపోయినటువంటి కార్యకర్తల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకి సాయం చేయడము, అదే మాదిరి ఇంకొన్ని రకాల సహాయాల్ని వాళ్ళు ప్రకటించడము, వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పించడము, ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ పరిణామాలు. మంచిదే, దాని ఏమాత్రం సందేహం లేదు. తమల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం, వాళ్ళకి భరోసాగా నిలబడడం, అక్కడ పార్టీ నాయకత్వం ఎన్నికల్లో గత 5 ఏళ్లలో ఇబ్బందులు పడినటువంటి వాళ్ళందరినీ మేము ఓన్ చేసుకొని పరిష్కారం చేస్తాం వాళ్ళ సమస్యలు అని చెప్పి ముందుకు రావడం, దాన్ని హర్షించాలి, దాన్ని స్వాగతించాలి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మొదటిది. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ కార్యకర్తలను పట్టించుకున్నారా లేదా, లేదంటే ఆ కేడర్ని అంతా ప్రాపర్ గా చూసుకున్నారా లేదా, ఇట్లాంటి విషయాల్ని ఆ పార్టీ నాయకత్వం లేదా ఆ పార్టీ కేడరు వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అంశాలు. కానీ పోలిక చేసి చూడడము, లేదంటే వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలు వీటన్నిటి మీద కామెంట్ చేయడం అనేది కాదు. కానీ బూర్జువా పార్టీల వ్యవహార శైలి పెద్ద తేడా ఏముండదు. అది తెలుగుదేశం పార్టీ అయినా, బీజేపీ అయినా, లేదా వైసీపీ అయినా, ఇతర ఏ రాజకీయ పార్టీ అయినా భారతదేశంలో వాటిల్లో తారతమ్యాలు ఒకటి హెచ్చుగాను ఒకటి తక్కువగాను ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు తప్ప సారాంశం అంతా మనం చూస్తే ఒకటిగానే ఉంటుంది. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మొదటిది తీసుకుందాం, సభ్యత్వం అనేది. కోటి సభ్యత్వం కరెక్టా కాదా కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. 1,50,00,000 ఓట్లు వాళ్ళకు వస్తే దాదాపు 1 కోటి చిల్లర సభ్యత్వం అవడం కరెక్టా కాదా అనేది. ఈరోజు బీజేపీ ఒక విధానాన్ని తెచ్చింది. మిస్డ్ కాల్ ఇచ్చినటువంటి వాళ్ళందరూ మా పార్టీ సభ్యులుగా వాళ్ళు ప్రకటించారు. గతంలో కూడా లోకేష్ గారు ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు జాతీయ కార్యదర్శిగా ఆయనకి బాధ్యతలు ఇచ్చి ఈ చేసినప్పుడు అదొక రికార్డుగా తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది. పెద్ద చర్చ కూడా అయింది. అంటే సభ్యత్వ నమోదులో అగ్రగామిగా వాస్తవంగా ప్రాంతీయ పార్టీల్లో నంబర్ 1 పార్టీగా గతంలో నమోదైనట్టుగా కూడా వచ్చింది. అంటే మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళు, లేదంటే స్లిప్పులు చింపి, లేదంటే డబ్బులు కట్టేసి చేసినటువంటిదంతా కూడా కార్యకర్తలుగా లెక్క చెప్పి దాని ద్వారా రికార్డులు అధిగమించామని చెప్పడం అనే దాన్ని పరిగణలో తీసుకొని మాట్లాడుకోలేము. వాస్తవంగా నేను చూస్తా ఉంటాను, కమ్యూనిస్ట్ పార్టీలో పార్టీ సభ్యత్వం ఇవ్వడం తీసుకోవడం అంటే అదేమే ఒక సాధారణమైనటువంటి అంశం కాదు. దాంట్లో ఒక 6 నెలల పాటు అబ్జర్వేషన్, యాక్సిలరీ మెంబర్షిప్ అంటే బాగా చురుగ్గా ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే ఆ సైద్ధాంతిక పునాదిని ఏర్పాటు చేసుకొని నిబద్ధతతో చేస్తున్నటువంటి వాళ్ళని ఎంపిక చేసేటప్పుడు కూడా 6 నెలల పాటు అబ్జర్వేషన్ పెట్టి, ఆ అబ్జర్వేషన్ లో కూడా వాళ్ళు అన్ని రకాల సమర్థులుగా ఉన్నారు, తీసుకోవచ్చు అని చెప్పి పార్టీ నిర్ణయించిన తర్వాత సభ్యత్వం ఇచ్చేటప్పుడు కూడా క్యాండిడేట్ మెంబర్షిప్ గా ఇవ్వడం, ఆ తర్వాత ఒక 1 ఇయర్ పాటు అబ్జర్వ్ చేసి ఆ తర్వాత పార్టీ మెంబర్షిప్ ఇవ్వడం, ఇంత నిశితంగా పరిశీలన చేసి ఒక రకంగా కఠోరమైనటువంటి పరీక్షల్లాగా పెట్టి ఆ తర్వాత కేడర్ని తీసుకుంటారు. అందుకనే మీరు చూడండి, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగాను, లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగాను, నిర్బంధంలో ఉండేటప్పుడు ఒక రకంగాను, లేదంటే సాఫీగా జరిగిపోయేటప్పుడు ఒక రకంగాను ఉండదు కేడరు. కమ్యూనిస్ట్ పార్టీ కేడరు చాలా ఎన్ని రకాల పరీక్షలు ఎదురైనా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఎదుర్కొనే సత్తా కలిగినటువంటిదిగా మనకు కనిపిస్తుంది. చాలా మంది అడుగుతుంటారు కూడా, ఏమైనా మీరు ప్రతిపక్షంలో ఉంటారు, పోలీస్ కేసులు పెడతా ఉంటారు, నిర్బంధాలు ఎదురవుతూ ఉంటాయి, అయినా సరే ఏ మాత్రం సంశయించకుండా మీ వాళ్ళు ఇంత తెగువతో ఎట్లా ప్రదర్శిస్తారని. అదే ఆ నిబద్ధత, ఆ సైద్ధాంతిక పునాదిని వాటన్నింటినీ కూడా కలిసి ఉంటుంది కాబట్టి సాధ్యమవుతుంది. మిగిలిన పార్టీలకు సంబంధించి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి
ఇన్ని రకాలైనటువంటి చేయగలుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకు సార్ అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలు కూడా చేశారు కదా. అదే నేను చెప్తున్నాను, అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకమైనటువంటి నిబద్ధతతో ప్రవర్తిస్తే దాన్ని స్వాగతించాల్సిందే. కానీ ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సింది, నేను అందుకనే చెప్పింది, బూర్జువా పార్టీల పద్ధతి వేరు, కమ్యూనిస్ట్ పార్టీల పద్ధతి వేరని. ఈ రోజు నిన్నటి దాకా వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అయిపోయినారు, జనసేన ఎమ్మెల్యేలు అయిపోయినారు, మంత్రులు కూడా అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది బూర్జువా పార్టీలో ఎక్కడైనా సాధ్యమైపోతుంది. అది తెలుగుదేశమా, వైసీపీనా, బీజేపీనా అని కాదు. నిన్నటి దాకా శత్రు పక్షంలో, వైరి పక్షంలో చాలా కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు, యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చేటప్పటికి, లేదంటే వాళ్ళ పార్టీలోకి మారేటప్పటికి పెద్దవాళ్ళుగా మారిపోవడం. రెండోది, డబ్బులు ఖర్చు చేయగలిగినటువంటి వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో, లేదంటే పదవుల్లో. ఎమ్మెల్యే ఒక్క మామూలు కార్యకర్త ఎవరైనా ఎక్కడన్నా 1-2 మినహాయింపులు ఉండొచ్చు తప్ప మెజారిటీ మీరు 100% మంది డబ్బున్నటువంటి వాళ్ళు, లేదా సంపద మీద పెత్తనం ఉన్నటువంటి వాళ్ళు, సొసైటీలో అన్ని రకాల సమర్థత కలిగినటువంటి వాళ్ళు, వాడు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని రావడం, ఎన్నికల్లో పెట్టడం, గెలవడము, వాళ్ళు మంత్రులు కావడం. ఈరోజు మనం అదే చూస్తున్నాం. కేంద్రంలో కేంద్ర మంత్రివర్గమైనా, రాష్ట్ర మంత్రివర్గమైనా, రాష్ట్రంలో ఈ పార్టీలో ఎమ్మెల్యేలైనా, వైరి పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా కూడా కోటాను కోట్లు ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఒక సామాన్యుడు, అత్యంత సాధారణమైనటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఈరోజు షైన్ అవుతున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడైనా చూడగలమా? రాజకీయాల్లో రావాల్సినటువంటి మార్పు అదేనేది నేను మౌలికంగా భావిస్తున్నది. రాజకీయ పార్టీల్లో, అది బూర్జువా పార్టీలైనా లేదా ఇతర కమ్యూనిస్ట్ పార్టీ లాంటి ఒక ఆర్గనైజ్డ్ ఫోర్సెస్ అయినా కూడా రావాల్సినటువంటి మార్పు ఏమనంటే, సాధారణమైనటువంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారా, సంపన్నులు రాజకీయాలు చేస్తున్నారు? సంపన్నులు అంటే కూడా మామూలు సంపన్నులు కాదు, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లకు అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎన్నికను ఎదుర్కోవడం సామాన్యులకు అయ్యే ప్రశ్నలా కనిపిస్తోందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో? అదే నేను అనేది కూడా అదే సార్. అంటే బయట ఇది ఎక్కడ చెప్తారంటే పార్టీల లోపమా, లేదంటే ప్రజల దగ్గరనా? పార్టీల లోపం, ప్రజల లోపం ఎట్లా అంటాం మనం? ఈ వ్యవస్థను ఎవరైతే నడుపుతున్నారో పాలక పార్టీలు తెచ్చిపెట్టినటువంటి ఇవన్నీ, ఈ రకమైనటువంటి తప్పుడు ధోరణులన్నింటినీ కూడా రావడానికి కారణం పాలక పార్టీలు. ఈరోజు అసలు త్రిపుర రాష్ట్రంలో బీజేపీ అనేది ఒక్క కౌన్సిలర్ కూడా లేనటువంటి చోట హఠాత్తుగా ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా బీజేపీగా మారిపోయినటువంటిది మనం చూస్తాం త్రిపుర రాష్ట్రంలో. ఇట్లాంటి అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. నిన్నటి దాకా వైసీపీలో సీరియస్ లీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళు తెల్లవారికంతా తెలుగుదేశం పార్టీ నాయకులు అయిపోతున్నటువంటి పరిస్థితి. నిన్నటి దాకా అవినీతి అక్రమాల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళు బీజేపీలో చేరుతున్నాయి, చాలా గొప్ప పద్ధతులు అయిపోయినట్టుగా చూస్తున్నటువంటి, ఇట్లాంటివన్నీ కూడా మన కళ్ళెదురుగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది సరైనటువంటి ధోరణి కాదు. వీటికి ప్రధానమైనటువంటి కారణం ఈ సంపన్నులు రాజకీయాల్లోకి రావడం, డబ్బుల చుట్టూ రాజకీయాలు, కులం చుట్టూ లేదా ఖండా బలం చుట్టూ, ఇట్లాంటి అనేక ఆస్పెక్ట్స్ ని సృష్టిస్తున్నది లేదా భాగస్వాములు చేస్తున్న పాలక పార్టీలు.